పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. డిఎస్సి మరియు టెట్ ఎగ్జామినేషన్లలో లేదా ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు వచ్చే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ దాని గురించి మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్, ఓకే, ఇంపార్టెంట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ గురించి మనము నేర్చుకుందాం, ఓకే, తెలుసుకుందాం. మరి బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవాలంటే మనము ఇంతకుముందు చెప్పుకున్న వర్డ్ ఆర్డర్ అనే చాప్టర్ని మీరు నేర్చుకోవాలి. ఆ చాప్టర్ని మీరు గమనించాలి, ఓకే. ఎందుకనగా వర్డ్ ఆర్డర్ అన్న దాదాపుగా సెంటెన్స్ స్ట్రక్చర్ అన్న దాదాపుగా ఒకటే కాబట్టి, ఓకే. మీరు వర్డ్ ఆర్డర్ను చదివిన తర్వాత మీరు బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ను చదవాలి, ఓకే. మరి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ బేసిక్ స్ట్రక్చర్స్? మరి ఇంగ్లీష్లో మొట్టమొదటి బేసిక్ స్ట్రక్చర్ ఎస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. మొట్టమొదటిది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. మొట్టమొదటి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. వాక్యము అనగా ఖచ్చితంగా మనకు సబ్జెక్ట్ మరియు వర్బ్ ఉండాలి. వాక్యము అనగా కొన్ని పదాల సముదాయం. ఆ కొన్ని పదాలలో ఖచ్చితంగా మనకు సబ్జెక్ట్ మరియు వర్బ్ ఉండాలి. వాక్యం అంటే ఏంటి? కొన్ని పదాలు కలిగి ఉండి సబ్జెక్ట్ మరియు వర్బ్ ఖచ్చితంగా ఉండి అర్థవంతంగా ఉన్న పద సముదాయాన్ని మనము సెంటెన్స్ అన్నాం. ఎ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which must have a subject and verb and gives complete meaning. సో వాక్యము అనగా సబ్జెక్ట్ మరియు వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి సబ్జెక్ట్ మరియు వర్బ్ ఉన్నదే మొట్టమొదటి స్ట్రక్చర్. ఈ రెండిట్లో ఏ ఒక్కరు లేకపోయినా అది వాక్యమే కాదు, ఓకే. నౌ వి గో టు ద ఫస్ట్ స్ట్రక్చర్, ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇలా గమనించండి. ఎస్, ఫస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. Birds fly. Birds fly. Dogs bark. Rama is playing. Sita was singing. He has completed. Okay? చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. Birds fly. Dogs bark. Rama is playing. Sita was singing. He has completed. ఇక్కడ మనం గమనించినట్లయితే బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ ఫ్లై. సో బర్డ్స్ అనేది ఏమవుతుంది? ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఫ్లై అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ డాగ్స్ బార్క్. ఎస్, డాగ్స్ బార్క్. డాగ్స్ బార్క్. డాగ్స్ బార్క్. డాగ్స్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. బార్క్ అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఏంటి? సాధారణంగా వాక్యానికి ప్రారంభంలో వచ్చే లేదా వాక్యాన్ని ప్రారంభించే నౌను లేదా ప్రనౌన్ మనము లేదా నౌను ప్రేస్ను మనము సబ్జెక్ట్ అని అంటున్నాం. వాక్యానికి ప్రారంభంలో వచ్చే లేదా వాక్యాన్ని ప్రారంభించే నౌను లేదా ప్రనౌన్ మనము సబ్జెక్ట్ అని అంటున్నాం. మరి ఆ సబ్జెక్టు చేసే పనిని మనము ఏమంటున్నాం? వర్బ్ అని అంటున్నాం. సబ్జెక్టు చేసే పని అంటే ఏంటి? సబ్జెక్టు చేసే యాక్షన్ను కానీ లేదా స్టేట్ను కానీ లేదా కండిషన్ను కానీ లేదా పొజిషన్ను కానీ తెలిపే పదాన్ని మనము వర్బ్ అని అంటున్నాం, ఓకే. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాక్యానికి ప్రారంభంలో వచ్చేది నౌను లేదా ప్రనౌన్ సబ్జెక్ట్ అంటాం. పక్కనే ఉన్న దాన్ని మనము వర్బ్ అని అంటుంటాం, ఓకే. సో నెక్స్ట్ రామా ఈజ్ ప్లేయింగ్. ఇలా గమనించండి. రామా ఈజ్ ప్లేయింగ్. రామా ఈజ్ ప్లేయింగ్. రామా ఈజ్ ప్లేయింగ్. రామా ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ రామ అనేది ఏంటి? సబ్జెక్ట్. రామ అనేది ఏంటి? సబ్జెక్ట్.
ఇక్కడ ఈజ్ అనేది ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది మైన్ వర్బ్ అవుతుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది మైన్ వర్బ్ అవుతుంది. రెండు కలిపితే వర్బ్ అవుతుంది. ఫైనల్గా మనకు సబ్జెక్టు వర్బ్ రావాలి. ఓకే, హెల్పింగ్ వర్బ్, మైన్ వర్బ్ రెండు కలిపితే ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. మీకు నేను టెన్సెస్లో బాగా చెప్పాను వీటి గురించి. ఓకే, సబ్జెక్ట్ మరియు వర్బ్ అవుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, సీత వాజ్ సింగింగ్. సీత వాజ్ సింగింగ్. సీత వాజ్ సింగింగ్. సీత వాజ్ సింగింగ్ చెప్పాలి. వాజ్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. సింగింగ్ అనేది ఏంటి? మైన్ వర్బ్. రెండు కలిపితే వర్బ్. సీత అనేది ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్, హీ హ్యాస్ కంప్లీటెడ్. హీ హ్యాస్ కంప్లీటెడ్. హీ హ్యాస్ కంప్లీటెడ్. హీ హ్యాస్ కంప్లీటెడ్. ఎస్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్, కంప్లీటెడ్ మైన్ వర్బ్, రెండు కలిపితే వర్బ్. హీ అనేది సబ్జెక్ట్. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది ఫస్ట్ స్ట్రక్చర్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, ద బేసిక్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. మరి రెండవది ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టివ్ ఉండడం. ఓకే, రెండవది గమనించండి. సెకండ్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇచ్చాం. డైరెక్ట్ ఆబ్జెక్ట్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏమని? ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ లేదా హూములతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే నౌను లేదా ప్రౌను మనము ఏమన్నాం? ఆబ్జెక్ట్ అని అన్నాం. ఇచ్చిన వాక్యములో ఉన్న వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ లేదా హూములతో ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే నౌను లేదా ప్రౌను మనము ఆబ్జెక్ట్ అని అన్నాం. మరి ఆబ్జెక్ట్ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, రెండు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. వాటని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ ఏమని చెప్పుకున్నాం? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. హూమ్ అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే వాటి ఏమని చెప్పుకున్నాం? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. ఓకే, సాధారణంగా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వస్తువులై ఉంటాయి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వస్తువులై ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, మరి ఏదైనా ఒక వాక్యంలో మనకు రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు, అంటే ఏంటి? డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఒక దానిని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని, ఇంకొక దానిని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని పిలవాలి. ఏదైనా ఒక వాక్యంలో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడే ఒకదాన్ని డైరెక్ట్ అనాలి, ఇంకొక దాన్ని ఇండైరెక్ట్ అనాలి. మరి ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒకే ఒక ఆబ్జెక్ట్ ఉంటే అది డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా దాన్ని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని పిలవాలి. ఓకే, మరి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ అని కూడా అంటాం, కానీ నిజంగా అయితే డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఎస్. చూడండి, మరి రెండవది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, లేదా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. చూడండి, ఐ నో హీస్ అడ్రస్. ఇవన్నీ వర్బును వాట్ లేదా హూముతో ప్రశ్నించగా వస్తుంటాయి. వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ కానీ హూము కానీ అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వస్తుంటాయి. ఇది సెకండ్ ఆర్డర్, వెరీ ఇంపార్టెంట్. ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ అంటుంటాం. సబ్జెక్ట్ మామూలుగా జనరల్గా ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ అంటుంటారు. ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ, ఓ అంటే ఆబ్జెక్ట్. ఓకే, ఎస్. చూడండి, ఐ నో హిస్ అడ్రస్. ఐ నో హిస్ అడ్రస్. సురేష్ ఓపెన్డ్ ద డోర్. సురేష్ ఓపెన్డ్ ద డోర్. Sita gave a ring. Sita gave a ring. Rama killed Ravana. We should help the poor. We should help. ఇలా చూడండి, should help. Should help. Should help. Should అనేది ఏంటి? Should అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. హెల్ప్ అనేది ఏంటి? మైన్ వర్బ్. రెండు కలిపితే ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. ఓకే, ఎస్. We should help the poor. The boy has lost a pen. ఓకే, ఇది సెకండ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో థర్డ్, రెండు ఆబ్జెక్టులు ఉండడం అంటే ఏంటి? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఉండడం. గమనించండి. ఎస్, నౌ వి గో టు ద థర్డ్ స్ట్రక్చర్.
సబ్జెక్ట్ ప్లస్ థర్డ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇవి కామన్ సబ్జెక్ట్ వర్బ్ అనేది కామన్ వాటితో పాటు యాడ్ అవుతున్నాయి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే వాట్ అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే ఆబ్జెక్ట్ను మనము వాట్ ఎవరిని వర్బు దగ్గరికి వెళ్ళి వాట్ అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చేదాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం హూమ్ అని ప్రశ్నించినప్పుడు వచ్చే వాటిని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం ఇలా గమనించండి సీత గేవ్ మీ ఇయరింగ్ సీత గేవ్ మీ ఇయరింగ్ సీత గేవ్ వాట్ సీత గేవ్ వాట్ సీత ఏమి ఇచ్చింది చెప్పాలి ఏమి ఇచ్చింది రింగ్ వాట్ అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే వాటిని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం నెక్స్ట్ సీత గేవ్ టు హూమ్ సీత ఎవరికి ఇచ్చింది సీత గేవ్ హూమ్ మీ నాకే ఇచ్చింది హూమ్ అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చేదాన్ని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం ఓకే సో ద థర్డ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ మరి ఏదైనా ఒక వాక్యంలో మనకు రెండు ఆబ్జెక్టులు వచ్చినప్పుడు ముందు మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్టును రాసి తర్వాత మనము డైరెక్ట్ ఆబ్జెక్టును రాయాలి ఫస్ట్ ఐఓ తర్వాత డిఓ గమనించండి ఎగ్జాంపుల్ గమనించండి ఎస్ సీత గేవ్ మీ ఇయరింగ్ సీత గేవ్ మీ ఇయరింగ్ హీ టాట్ అస్ లెసన్స్ హీ టాట్ అస్ లెసన్స్ ఐ హ్యావ్ బాట్ my sister a watch. I have bought my sister a watch. Yes, she told him a story. She told him a story. Okay? సాధారణంగా ఇండైరెక్ట్ ఆబ్జెక్టులు వ్యక్తులై ఉంటారు పర్సన్స్ అయి ఉంటారు డైరెక్ట్ ఆబ్జెక్టు సాధారణంగా థింగ్స్ అయి ఉంటాయి వస్తువులై ఉంటాయి చూడండి మీ అస్ మై సిస్టర్ హిమ్ a ring, lessons, a watch, a story. Okay, this is third important structure. First enti subject plus verb. Second, subject plus verb plus object. Third, subject plus verb plus indirect object plus direct object. Okay, yes, number 4, complement. Subject to complement. Chudandi gamaninchandi. Yes, subject plus verb plus subject to complement. ఒక్కొక్కసారి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనుకోకుండా సింపుల్గా కాంప్లిమెంట్ అని కూడా అంటుంటారు కాంప్లిమెంట్ ఓకే కాంప్లిమెంట్ అంటారు అని మామూలుగా ఎస్ ప్లస్ వి ప్లస్ సి లేదా ఎస్సి అంటే ఏంటి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఎస్సి అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఒక్కొక్కసారి సింపుల్గా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ అని కూడా అంటుంటారు ఓకే కాంప్లిమెంట్ అని కూడా అంటుంటారు ఓకేనా స్ట్రక్చర్స్ ఓకే అవుతున్నాయా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ద థర్డ్ స్ట్రక్చర్ ఫోర్త్ స్ట్రక్చర్ మరి కాంప్లిమెంట్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాం ఎస్ బి యొక్క రూపాలు అంటే ఏంటివి ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ బి మొదలగునవి మరి బి యొక్క రూపాలు మైన్ వర్బుగా ఉపయోగించినప్పుడు వాటిని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేటివి సొంతంగా వాక్యాన్ని పూర్తి చేస్తాయి ఒక్కొక్కసారి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేటివి వాక్యాన్ని పూర్తి చేయలేక అవి నౌను పైననో లేదా అడ్జెక్టివ్ పైననో లేదా ఒక్కొక్కసారి ప్రొనౌన్ పైన ఆధారపడతాయి అలా ఆధారపడే ఆ నౌను లేదా ఆ అడ్జెక్టివ్ లేదా ఆ ప్రొనౌన్ మనము కాంప్లిమెంట్ అని అంటాం ఓకే మామూలుగా బి యొక్క రూపాలు మైన్ వర్బుగా ఉపయోగించినప్పుడు వీటిని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం ఓకే బి యొక్క రూపాలు మైన్ వర్బుగా ఉపయోగించినప్పుడు బి యొక్క రూపాలు హెల్పింగ్ వర్బుగాను మైన్ వర్బుగాను ఉపయోగపడతాయి చెప్పాను మీకు ఇంతకుముందు హీ ఈజ్ గోయింగ్ ఎస్ హీ ఈజ్ గోయింగ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ గోయింగ్ మైన్ వర్బ్ బి యొక్క రూపాలు హెల్పింగ్ వర్బుగాను పనిచేస్తాయి బి యొక్క రూపాలు మైన్ వర్బుగాను పనిచేస్తాయి మరి బి యొక్క రూపాలు మైన్ వర్బుగా పనిచేసినప్పుడు వాటికి పక్కలో నౌను కానీ అడ్జెక్టివ్ కానీ ఉంటుంది సార్ ఎక్కువ భాగం
నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ, ఒక్కొక్కసారి ప్రనౌన్ కూడా ఉంటుంది కానీ ఎక్కువ భాగం నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ ఉంటుంది. ఇలా ఈ నౌను లేదా ఈ అడ్జెక్టివ్ను మనము కాంప్లిమెంట్ అని అంటాం. ఏమంటాం? కాంప్లిమెంట్ అంటాం. ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే బి యొక్క రూపాల తర్వాత బి యొక్క రూపాలు మైన్ వర్బ్గా ఉపయోగించినప్పుడు వాటికి తర్వాత వచ్చే నౌను లేదా అడ్జెక్టివ్ను మనము ఏమంటాం? కాంప్లిమెంట్ అని అంటాం. ఓకే, మరి ఈ కాంప్లిమెంట్ అనేది వాక్య ప్రారంభంలో ఉన్న సబ్జెక్టును వివరిస్తుంది కాబట్టి, ఈ కాంప్లిమెంట్ అనేది వాక్య ప్రారంభంలో ఉన్న సబ్జెక్టును వివరిస్తుంది కాబట్టి దీన్ని మనము సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటున్నాం. చూడండి, ఐఆమ్ హ్యాపీ, ఐఆమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఎవరు? ఐ, నేను అని అర్థం. ఇవి వాక్య ప్రారంభంలో ఉన్న సబ్జెక్టును వివరిస్తున్నాయి కాబట్టి వీటిని మనము సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటున్నాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, బి యొక్క రూపాలు మైన్ వర్బ్గా వచ్చినప్పుడు మాత్రం వాటికి పక్కలో నౌను కానీ అడ్జెక్టివ్ కానీ ఉంటారు. అప్పుడప్పుడు ప్రొనౌన్ కూడా ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఏమంటాం? కాంప్లిమెంట్ అని అంటాం. ఓకే, ఎస్. మామూలుగా బి యొక్క రూపాలు మైన్ వర్బ్గా ఉపయోగించిన వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని కూడా అంటుంటాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎస్. చూడండి, ఉదాహరణ గమనించండి. ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ. ఇక్కడ హ్యాపీ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఐ యామ్ హ్యాపీ, హ్యాపీ అనేది ఏంటి? అడ్జెక్టివ్. దే ఆర్ డాక్టర్స్, దే ఆర్ డాక్టర్స్. డాక్టర్స్ అనేది ఏంటి? నౌను. ఎస్. సీత ఈజ్ ఏ సింగర్, సింగర్ అనేది ఏంటి? నౌను. నెక్స్ట్, రామ వాజ్ ఏ ప్లేయర్, ప్లేయర్ అనేది ఏంటి? ఇది నౌనే. నెక్స్ట్, వీ వర్ స్టూడెంట్స్, స్టూడెంట్స్ అనేది ఏంటి? నౌనే. నెక్స్ట్, షీ లుక్స్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అనేది ఏంటి? ఇది కూడా అడ్జెక్టివ్. ఎస్. నెక్స్ట్, దిస్ బుక్ ఈజ్ మైన్, మైన్ అనేది ఏంటి? ప్రొనౌన్. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి సార్, వెరీ ఇంపార్టెంట్. బి యొక్క రూపాలే కాకుండా బి యొక్క రూపాలే కాకుండా బి యొక్క రూపాలే కాకుండా లుక్, లుక్, అపియర్, సీమ్, ఫీల్, ఫీల్ లాంటి క్రియలు కూడా కాంప్లిమెంట్ను కలిగి ఉంటాయి. కాంప్లిమెంట్ను కలిగి ఉంటాయి. ఓకే, నాట్ ఓన్లీ బీ ఫార్మ్స్, బి యొక్క రూపాలు మైన్ వర్బ్గా ఉపయోగించినప్పుడు మాత్రమే కాకుండా లుక్, అపియర్, సీమ్, ఫీల్ లాంటి క్రియలు కూడా కాంప్లిమెంట్ను కలిగి ఉంటాయి. ఓకే, మరి ఇలా బి యొక్క రూపాలు మైన్ వర్బ్గా ఉన్నప్పుడు వీటిని లింక్ వర్బ్స్ అని కూడా అంటాం. ఏమంటాం? లింక్ వర్బ్స్, లింక్ వర్బ్స్ అంటాం. బి యొక్క రూపాలు మైన్ వర్బ్గా పనిచేసినప్పుడు ఓకే వీటిని మనము లింక్ వర్బ్స్ అంటాం. అంటే ఇవి వేటికి లింక్ చేస్తున్నాయి? సబ్జెక్టుకు కాంప్లిమెంట్కు, సబ్జెక్టుకు కాంప్లిమెంట్కు ఇవి లింక్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనము లింక్ వర్బ్స్ అని కూడా అంటుంటాం. ఓకేనా? ఓకే, ఎస్. సో ఫోర్త్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకేనా? దీన్ని ఇలా కూడా రాస్తుంటారు మామూలుగా ఇండివిజువల్. ఎలా కూడా ఇలా సబ్జెక్టు వర్బు ప్లస్ అడ్జెక్టివ్ అంటారు. సబ్జెక్టు ప్లస్ వర్బు ప్లస్ అడ్జెక్టివ్, సబ్జెక్టు ప్లస్ వర్బు ప్లస్. ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ. షీ ఈజ్ బ్యూటిఫుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇదొకటి. అలానే సబ్జెక్టు ప్లస్ వర్బు ప్లస్ నౌను, సబ్జెక్టు ప్లస్ వర్బు ప్లస్ నౌన్ కూడా అంటుంటారు. చెప్పండి. ఐఆమ్ ఏ టీచర్, ఐఆమ్ ఏ టీచర్, ఐఆమ్ ఏ టీచర్. దే ఆర్ టీచర్స్, దే ఆర్ టీచర్స్, దే ఆర్ టీచర్స్. అలా సబ్జెక్టు ప్లస్ వర్బు ప్లస్ ప్రొనౌన్ కూడా. ఎస్, దిస్ బుక్ ఈజ్ మైన్. అలా కూడా. ఓకే, మామూలుగా ఈ ఇఫ్ క్లాజులో మామూలుగా ఇమాజినరీ కండిషన్లో ఐ వరీ యూ, ఐ వరీ యూ. ఓకే, ఐ వరీ యూ అంటుంటాం. సో మామూలుగా బి యొక్క రూపము మైన్ వర్బుగా ఉపయోగించిన తర్వాత మనం పక్కలో మనకు కాంప్లిమెంట్గా ఉంటుంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంప్లిమెంట్ అనేది నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ లేదా ప్రొనౌన్ కానీ అయి ఉంటుంది. ఓకే, దీన్ని ఇలా కూడా రాసుకుంటారు. సబ్జెక్ట్ ప్లస్ వర్బు ప్లస్ అడ్జెక్టివ్ అని, సబ్జెక్ట్ ప్లస్ వర్బు ప్లస్ నౌన్ అని, లేదా సబ్జెక్ట్ ప్లస్ వర్బు ప్లస్ ప్రొనౌన్ అని ఇలా కూడా మనం స్ట్రక్చర్స్ రాస్తుంటారు. కానీ ఇవన్నీ మనం ఓవరాల్గా తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్
సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా చెప్పుకుంటాం. ఓకే, ఎస్. నౌ వీ గో టు ద నెక్స్ట్ నంబర్ 5. ఎస్, వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ మామూలుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమని, ట్రాన్సిటివ్ వర్బ్ అని. వర్డ్ ఆర్డర్లో మనం చెప్పుకున్నాం ట్రాన్సిటివ్ వర్బ్ అని. ఏంటి ట్రాన్సిటివ్ వర్బ్ అంటే, ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ను కలిగి ఉంటుందో ఆబ్జెక్ట్ను కలిగిన ఆ వర్బును మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటున్నాం. ఓకే, ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ను కలిగి ఉంటుందో ఆబ్జెక్ట్ను కలిగిన ఆ వర్బును మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటున్నాం. మరి ట్రాన్సిటివ్ అనగా ట్రాన్స్ఫర్ అని అర్థం. అంటే ఏంటి, ట్రాన్సిటివ్ వర్బ్ సొంతంగా వాక్యాన్ని పూర్తి చేయలేదు, అది వాక్యాన్ని పూర్తి చేయడానికి ఆబ్జెక్ట్ పైన ఆధారపడుతుంది. సి గేవ్ ఏ రింగ్. సి గేవ్ అనేది ఏంటి, ట్రాన్సిటివ్ వర్బ్. రింగ్ అనేది ఏంటి, ఎస్, ఆబ్జెక్ట్. మరి సి గేవ్ అన్నాం అనుకోండి, వాక్యం పూర్తి కాదు. సి గేవ్, ఆమె ఇచ్చింది అంటే మనకు వాక్యం పూర్తి కాలే, ఏమి ఇచ్చింది అంటాం, వెంటనే ఏ రింగ్ అని చెప్పాలి. మరి ట్రాన్సిటివ్ వర్బ్ అనేది సొంతంగా వాక్యాన్ని పూర్తి చేయలేదు, అందుకే ఇది ఆబ్జెక్ట్ పైన ఆధారపడుతుంది. అందుకే ఆబ్జెక్ట్ ఉన్న వర్బును మనము ఏమంటున్నాం, ట్రాన్సిటివ్ వర్బ్ అంటున్నాం. కానీ ఒక్కొక్కసారి ట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్టును తీసుకున్న వాక్యాన్ని పూర్తి చేయలేక అది నౌను పైననో అడ్జెక్టివ్ పైన ఆధారపడుతుంది. మామూలుగా ఏం చేయాలి, ట్రాన్సిటివ్ వర్బ్ తీసుకుంటే వాక్యం పూర్తి కావాలి. కానీ ఒక్కొక్కసారి ట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్టును తీసుకున్న వాక్యాన్ని పూర్తి చేయలేక అది నౌను పైననో లేదా అడ్జెక్టివ్ పైననో ఆధారపడుతుంది. ఆ నౌను లేదా ఆ అడ్జెక్టివ్ను మనము కాంప్లిమెంట్ అని అంటాం. చూడండి, దే ఎలక్టెడ్ హిమ్. ఎలక్టెడ్ హూమ్, హిమ్ ఆబ్జెక్ట్ వచ్చింది, కానీ వాక్యం ఇంకా పూర్తి కాలే. దే ఎలక్టెడ్ హిమ్, వాళ్ళు అతను ఎన్నుకున్నారు, ఇంకా వాక్యం పూర్తి కాలే. ఇంకా పూర్తి కావడానికి ఒక నౌనో ఒక అడ్జెక్టివో కావాలి. చూడండి, దే ఎలక్టెడ్ హిమ్ చైర్మన్ నౌన్, లీడర్ నౌన్, క్యాషియర్ నౌన్. ఒక్కొక్కసారి ట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్టును తీసుకున్న వాక్యాన్ని పూర్తి చేయలేక నౌను పైననో లేదా అడ్జెక్టివ్ పైననో ఆధారపడుతుంది. ఈ నౌను లేదా ఈ అడ్జెక్టివ్ను మనము కాంప్లిమెంట్ అని అంటాం. ఏమంటాం, కాంప్లిమెంట్ అని అంటాం. మరి ఈ కాంప్లిమెంట్ అనేది ఎవరిని గురించి వివరిస్తుంది? ఇలా చూడండి, ఎస్, దే ఎలక్టెడ్ హిమ్ చైర్మన్ అనేది ఎవరు? హిమ్. అంటే ఈ కాంప్లిమెంట్ అనేది పక్కలో ఉన్న ఆబ్జెక్ట్ని వివరిస్తుంది కాబట్టి దీన్ని మనము ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటున్నాం. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఆ కాంప్లిమెంట్ సబ్జెక్ట్ని గురించి వివరిస్తుంది. ఈ కాంప్లిమెంట్ ఎవరిని ఉపయోగిస్తుంది? ఆబ్జెక్ట్ని గురించి వివరిస్తుంది కాబట్టి దీన్ని మనము ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటున్నాం. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, ఇది నంబర్ 5 స్ట్రక్చర్. ఓకే, ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. రెండవది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మూడవది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. నాలుగవది చెప్పాలి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఐదవది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ నంబర్ 6. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. మామూలుగా ట్రాన్సిటివ్ వర్బ్కి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, మరి మామూలుగా ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సాధారణంగా మనం ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒక నౌను కానీ ప్రనౌను కానీ వాక్యానికి మధ్యలో కానీ చివరిలో కానీ వస్తే దాన్ని ఆబ్జెక్ట్ అన్నాం. వాక్యానికి ప్రారంభంలో వచ్చే నౌను లేదా ప్రనౌను సబ్జెక్ట్ అన్నాం. వాక్యానికి మధ్యలో కానీ చివరిలో కానీ వచ్చే నౌను లేదా ప్రనౌను ఏమన్నాం? ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ కాలేజ్ అనేది నౌనే కదా,
మరి ఇది ఆబ్జెక్టే కదా అనుకుంటే ఓకే, ఇది ఆబ్జెక్టే కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. అంటే ఏంటి? ఇది వర్బును వాట్ లేదా హూముల చేత ప్రశ్నించగా రాదు. వాటు హూముల చేత ప్రశ్నిస్తే వచ్చేదాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, అది కరెక్ట్ ఆబ్జెక్ట్. కానీ ఇది వాటు హూముల చేత ప్రశ్నిస్తే రాదు. సో నేను ట్రై చేయండి. ఐ గో టు కాలేజ్. ఐ గో వాట్ ఆన్సర్ రాలేదు. ఐ గో హూమ్ ఆన్సర్ రాదు. ఐ గో వేర్ అంటే వస్తుంది ఆన్సర్. కానీ వాటు హూములతో మాత్రమే ప్రశ్నించాలి. మరి ఇక్కడ వాటు హూముల చేత ప్రశ్నిస్తున్నా సమాధానంగా రాలేదు. ఓకే, కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. అసలు ఆబ్జెక్టు లేదు. అందుకే దీన్ని మనం ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్కు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్టులు ఉండవు. మరి ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది? ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఇది కూడా నౌనే కాబట్టి. అంటే ఇక్కడ ఏంటి? ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఈ టర్మ్ మనం ఎక్కువగా వాడుతుంటాం. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నౌనుకు ముందర ప్రిపోజిషన్ ఉన్నట్లయితే దాన్ని మనము ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఏదైనా ఒక నౌనుకు ముందర ప్రిపోజిషన్ ఉన్నట్లయితే దాన్ని మనము ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అని అంటాం. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? నౌనుకు ముందర ప్రిపోజిషన్ ఉండాలి సాధారణంగా. చూడండి, టు కాలేజ్ అనేది ఏంటి? నౌను. టు అనేది ఏంటి? ప్రిపోజిషన్. దీన్ని మనం ఏమంటాం? ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. టు మీ అనేది ఏంటి? ప్రొనౌన్. టు అనేది ప్రిపోజిషన్. టు మీ అనేది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఎస్, ఇన్ హిజ్ అటెంప్ట్. హిజ్ అటెంప్ట్ అనేది ఏంటి? ఇది నౌన్. ఇన్ అనేది ఏంటి? ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఎస్, అవర్ ప్రపోజల్ అనేది ఏంటి? నౌన్. టు అనేది ప్రిపోజిషన్. దీన్ని మనము ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. సాధారణంగా ఇంట్రాన్సిటివ్ వర్బ్కు ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. చూడండి, ఇవి నెక్స్ట్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. చూడండి, ఐ గో టు కాలేజ్. దీస్ బుక్స్ బిలాంగ్ టు మీ. హీ ఫెయిల్డ్ ఇన్ హిస్ అటెంప్ట్. హీ అగ్రీడ్ టు అవర్ ప్రపోజల్. ఓకేనా? దిస్ ఈజ్ నెక్స్ట్. ఇలా గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్. ఇది ఒక స్ట్రక్చర్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్. మామూలుగా ఈ టూకు పక్కలో V1 ఉపయోగించినట్లయితే ఆ V1లో కూడా ఒరిజినల్ ఫామ్ లేదా బేస్ ఫామ్ 2 ప్లస్ V1ని మనము మామూలుగా టు ఇన్ఫినిటివ్ అంటుంటాం. చూడండి, టు గో, టు ప్లే, టు సింగ్, టు గో, టు ప్లే, టు సింగ్. వీటిని మనము టు ఇన్ఫినిటివ్ అంటుంటాం. ఓకే, 2 ప్లస్ V1 వాట్ వి కాల్ టు ఇన్ఫినిటివ్ అంటుంటాం. ఓకే, మీకు ఇంతకుముందే చెప్పాను వాటి గురించి కూడా. మరి ఇలా గమనించండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్. చూడండి, she wants to go. I forgot to play. He fears to speak. Okay, I forgot to play. He fears to speak. Okay, these are the basic sentence structures. Okay, ఒకసారి చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, రెండవది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, మూడవది సబ్జెక్ట్ ప్లస్ చెప్పాలి వర్బ్ ప్లస్ ఐఓ ప్లస్ డిఓ, ఐఓ అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డిఓ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఎస్సి అంటే ఏంటి?
subject to complement. Okay, next subject plus verb plus object to complement. Object to complement. Next, yes, subject plus prepositional object. PO, prepositional object. Prepositional object. Next, subject plus verb plus to infinitive. To infinitive. These are the basic సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఇన్ ఇంగ్లీష్. చాలా ఉన్నాయి మనకు స్ట్రక్చర్స్, చాలా ఉన్నాయి. ఓకే, కానీ వీటిని మనము ఇంపార్టెంట్ బేసిక్ స్ట్రక్చర్స్గా, బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్గా చెప్పుకుంటుంటాం. ఓకే, మనము ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఏంటి ఒకసారి చెప్పండి ఫైనల్గా. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ indirect object plus direct object. Yes, subject plus verb plus subject to complement, subject plus verb plus object to complement, subject plus verb plus subject plus verb plus prepositional object, and subject plus verb plus to infinitive. These are the basic sentence structures. Okay, వీటిని నేర్చుకునే ముందు మీరు ఖచ్చితంగా వర్డ్ ఆర్డర్ గురించి మీరు నేర్చుకోవాలి. అది చదివిన తర్వాతే దీన్ని మీరు చదువుకోవాలి. ఓకే, బాగా చదువుకోవాలి, బాగా నేర్చుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు బాగా గమనించినట్లయితే అన్ని దానిలో మీకు సబ్జెక్ట్ వర్బ్ ఇవన్నీ కామన్గా వస్తూ ఉన్నాయి. ఓకేనా? సో వర్డ్ ఆర్డర్, సెంటెన్స్ స్ట్రక్చర్స్, ఈ రెండు దాదాపుగా మనకు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. ఓకే, ఈ రెండు వర్డ్ ఆర్డర్ చదువుకున్న తర్వాత బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ను చదువుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, బాగా అర్థమైంది కదా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.